సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామే కానీ మన స్కూల్లోనే జరిగేది మా చిన్నప్పుడైతే గనక. 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ వేరే స్కూల్ ఏసేవాళ్ళు. నేను అప్పుడు గుంటూరులో చదువుతున్నప్పుడు ఓల్డ్ గుంటూరు యాదవాయి స్కూల్‌లో చదివాను. అక్కడి నుంచి మా ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆ ఏసీ కాలేజీ దగ్గర ఏశారు. ఏసీ కాలేజీ తర్వాత జేకేసీ కాలేజీ ఏశారు. అప్పట్లో పెద్ద సంస్థలవే. ఏసీ కాలేజీ ఏశారు ఫస్ట్ 10థ్ క్లాస్‌కి. వేస్తే ఫస్ట్ జేకేసీ అన్నారు. తర్వాత ఏసీ కాలేజీ అన్నారు. పాత గుంటూరులో అక్కడి నుంచి బూర్లవారి వీధిలో ఇల్లుండేది. అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గరకొచ్చి బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్సులుండేయి. అదెక్కి అక్కడి నుంచి ఏసీ కాలేజీ దగ్గరికెళ్ళి రాయాలి. ముందు రోజున ఎగ్జామ్‌కి ముందు రోజునే వెళ్ళి చూసుకొనొచ్చా. ఫస్టు. ఆ తర్వాతన రెండో రోజు నుంచి సైకిలేసుకొని ఎళ్ళడం బిగించేశా. ఇది ఎగ్జామ్ మొదటి రోజు నుంచి. అద్దెకి మా మావయ్య ఇప్పించిన సైకిలేసుకొని ఎళ్ళాను. అప్పుడే చెయ్యి ఇరిగింది రెండో రోజు పరీక్షకి. అది దెబ్బతిన్నాం. అదయింది. కాపోతే ఎగ్జామ్ సెంటర్ అనేది ముందు రోజు చూసుకోవడం, ఎళ్ళడానికి అయ్యే జర్నీని ప్లాన్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇంటర్మీడియేట్‌లో మాకు విజయవాడలో అట్లాగే వేరే వేరే కాలేజీల్లోనే పడేది. ఆ కాలేజీ ఎంత దూరం, ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం, ఏ ఏ బస్సులున్నాయి ఇయన్నీ కాలిక్యులేట్ చేసుకోవడం ముందు రోజున ఎళ్లి చూసుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు నీట్ లాంటి పరీక్షలకి ఈవెన్ నా లా సెట్‌ది అట్లాగే ఏసిన సెంటర్ చూసుకొనొచ్చాను. నా ఎంఏకి సెంటర్ ఎక్కడుందో చూసుకొనొచ్చాను. లా ఎగ్జామ్స్ రాసినటువంటి సందర్భంలో అయితే అది వేరే ప్రైవేట్‌గా రాసే ఇదే అది వేరే సెంటర్‌లోనే ఉంటది ఎగ్జామ్. అక్కడికి వెళ్లి చూసుకున్నాం. ఎగ్జామ్ సెంటర్ ముందు రోజులు చూసుకొని, ఒక గంట కాదు 2 గంటల ముందుండేటట్టు ప్లాన్ చేసుకునేవాళ్ళం మేము. అంత భయం ఎగ్జామ్ టైమ్‌లో మనం ఉండాలి. పాస్ అవుతామా, తప్పుతామా సెకండరీ. బట్ పరీక్ష టైంకి మనం ఉండాలి అన్నటువంటి లెక్కుండేది. ఎందుకంటే దారిలో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, బస్సు ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడెవరు బాధ్యత వహిస్తారు? మనమేమి హెలికాప్టర్‌లో మనల్ని తీసుకెళ్ళేవాడు ఎవడుండడు. అంత జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడు నీట్ పరీక్షల్లో చిట్ట చివరి నిమిషంలో 1 నిమిషం లేట్ అయింది, 2 నిమిషాలు లేట్ అయింది, ఆగిపోయిందని కంట తడిబెట్టారు. పేపర్‌లో, టీవీలో ఏస్తున్నాం కరెక్టే. కానీ ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఇది ఒక యాస్పెక్ట్. రెండోదొచ్చేటి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఒక రూమ్ వరకు ఈ లేట్ కమర్స్ కోసం పెట్టాలి. పెట్టి పొరపాటున లేట్ అయిందన్నారు కాబట్టి అలౌ చేయాలి. కానీ ఇదో పెద్ద సమస్య అవుతుంది. ఇక ఇది నిరంతరం అయిపోతుంది.